మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ దినమున వాక్యమును వినుటకు కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయాన్ని, దినాన్ని మనము మన జీవితాన్ని ప్రభుకు అంకితం చేసుకొని వాక్యాన్ని గ్రహించుదాము. వెనక హల్లెలూయా టీవీ ఛానల్ ద్వారా దేవుడు మనకు వాక్యాన్ని వినిపించి వాక్యానుసారంగా జీవించి దేవుని యొక్క రాజ్యంలో చేరుటకు దేవుడు కృప చూపుతున్నాడు. వెనక ప్రపంచమందంతటా కూడా అనేకముగా సువార్త ప్రకటింపబడుతుంది. వెనక అనేకులు కూడా విని వాక్యానుసారంగా జీవించినప్పుడు దేవుని రాజ్యం చేరుతామని దేవుడు సెలవిచ్చాడు. వెనక మన జీవితాన్ని దేవునికి అప్పగించుకొని వాక్యాన్ని మనం గ్రహించి దేవుని చిత్తానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకుందాము. అందరం కూడా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాము. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకమునకు చక్రవర్తివై సర్వమును ఏలుచున్న దేవుడు, సర్వమానవులను ప్రభా మీ స్వరూపమందు నిర్మించి భూలోకములో జీవింపజేస్తున్న దేవుడు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మానవులు భూలోకములో జీవిస్తుండగా మానవులకు కావలసిన ప్రతి ఈవిని కూడా అనుగ్రహిస్తూ భూలోకంలో జీవింపజేస్తున్న దేవుడు, మానవులు ప్రభా సృష్టికర్త అయిన దేవుణ్ణి గ్రహించి సృష్టికర్త అయిన దేవుని చిత్తమును అనుసరించి నడుచుటకు ప్రభా ప్రతి ఒక్కరు కూడా వారి జీవితాలను దేవునికి అంకితము చేసుకొని జీవించే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. ప్రత్యేకంగా ప్రభా ఈ సమయమందు మేము చేసినటువంటి ప్రార్థన ఆలకించండి. వాక్యం ద్వారా మీరు మా అందరితో మాట్లాడి పరిశుద్ధాత్మ దేవ గొప్ప కార్యం జరిగించి ప్రతి బిడ్డను మీరు దర్శించి ప్రభా దేవ వాక్యానుసారంగా జీవించి దేవునికి లోబడి విధేయులై దేవుని రాకడ కొరకు సిద్ధపడి ఎత్తబడే గుంపులో ఉండే భాగ్యము ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని మీ సన్నిధానములు వేడుకొని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. గనక మా విన్నపాలు ఆలకించి ప్రార్థనకు ప్రతిఫలం దయచేసి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మంచిది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన దేవుని బిడ్డలందరూ కూడా మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నటువంటి లేఖన భాగాన్ని ఏ విధముగా మనతో మాట్లాడి సెలవిస్తున్నాడో, మన జీవితాలు ఏ విధంగా ముందుకు కొనసాగాలో మరి దేవుడు మన అందరిని కూడా పరిశీలన చేస్తున్నాడు. గనక దేవుడు మమ్మల్ని చూస్తున్నాడని, పరిశీలన చేస్తున్నాడని మనము దేవునికి మన జీవితాన్ని అంకితం చేసుకుందాము. ప్రాముఖ్యంగా ఆది కాలములో మనము చూసినప్పుడు ఆది యందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ప్రపంచాన్ని దేవుడు సృజించక మునుపు, మరి దేవుడు మానవులను కూడా సృజించక మునుపు వాక్యముగా ఉన్న దేవుడు. ఆ వాక్యాన్ని ఒకసారి మనము జాగ్రత్తగా గ్రహించుదాము దేవుని బిడ్డరా. యోహాను సువార్తలో 1వ అధ్యాయము 1వ వచనములో ఆ వాక్యాన్ని చదివినప్పుడు అందరూ కూడా గ్రహించవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తున్నాను. ఆదియందు వాక్యముండెను, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఈ మాటలు జాగ్రత్తగా అందరం కూడా గ్రహించుదాము దేవుని బిడ్డరా. ఆది అందు అనగా దేవుడును సృష్టిని కూడా కలగజేయకముందు, మానవులను కలగజేయకముందు, సృష్టిలో కనబడుతున్న ప్రతి దాన్ని కూడా దేనిని కూడా కలగజేయకముందు ఆది అందు దేవుడు వాక్యముగా ఉన్నాడు. ఆది యందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. గనక ఈ విషయాలు మనమందరం కూడా జాగ్రత్తగా గ్రహించి వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనము చూసినప్పుడు జాగ్రత్తగా గ్రహించండి అందరూ కూడా. దేవుడు చర్చిలను సిద్ధపరిచి, మందిరాలను సిద్ధపరిచి ప్రజలందరికీ బోధింపబడుటకు దైవ సేవకులను ఏర్పాటు చేసుకొని వాక్యమైనటువంటి దేవుడు వాక్యం ద్వారా, దైవ సేవకుల ద్వారా దేవుడు విడుదల చేస్తున్నాడు వాక్యాన్ని. గనక ఆ వాక్యాన్ని మనం గ్రహించుటకు దేవుడు మరి ఈ భూలోకంలో జీవించినప్పుడు ప్రజలందరూ కూడా ప్రభువు చెప్తున్నటువంటి మాటలు జాగ్రత్తగా గ్రహించి అక్కడ ఉన్నటువంటి యూదులు కానీ, ఇజ్రాయేలు ప్రజలు కానీ, ఇంకా అనేకమైనటువంటి ప్రజలు ప్రభువును వెంబడించారంట. ప్రభువును వెంబడించినప్పుడు ప్రభువు వారికి మంచి ఉపమానాలు చెప్పి ఏ విధముగా తన జీవితాలను దేవునికి అంకితం చేసుకోవాలి, ఏ విధముగా వారి జీవితాలు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి
అనే విషయాలన్నీ కూడా వారు అర్థం చేసుకోవాలని వారందరికీ కూడా దేవుడు ఆ యొక్క శిష్యులు కూడా ప్రభుతో వెంట ఉన్నారు. అనేకమైన ప్రజలు ప్రభువు చెప్తున్నటువంటి బోధ విని, ప్రభువు చెప్తున్నటువంటి వాక్యం విని, ప్రభు చెప్తున్నటువంటి మంచి ప్రాముఖ్యమైన మాటలు విని ప్రభువును వెంబడిస్తున్నారు. అప్పుడు ప్రభువు వారందరితో కూడా అక్కడ ఉండి వారందరూ కూడా సముద్రము ఒడ్డు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభువు ఓడ ఎక్కి ఓడలో కూర్చొని ఇప్పుడు ఆ ప్రజలతో మాట్లాడుతున్నాడు. ప్రభు ఏమని మాట్లాడుతున్నాడు, ఏమని ప్రకటిస్తున్నాడు, ఏ విధంగా ఉదాహరణలు చెప్తున్నాడు, ఈరోజు మనము జాగ్రత్తగా గ్రహించుదాము దేవుని బిడ్డలారా. గనుక మత్తయి సువార్తలో మనము చూసినప్పుడు 13వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి మనము చదివినప్పుడు అక్కడ వివరణ అంతా కూడా దేవుడు సెలవిచ్చి మనతో మాట్లాడుతున్నాడు. కనుక అందరం కూడా వాక్యం విని జాగ్రత్తగా గ్రహించుదాము. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. సముద్ర తీరమున కూర్చుండెను. జాగ్రత్తగా గ్రహించుదాము. యేసు ప్రభుతో శిష్యులున్నారు. తాను కూడా ఈ భూలోకంలో మానవుడిగా జీవించినప్పుడు ప్రజలందరూ కూడా ఒక ప్రవక్తగానే ప్రభువును గ్రహించారు. ప్రవక్త బోధించడానికి ఈరోజు మనకు కనబడుతున్నాడు. ప్రవక్తను మనం వెంబడిద్దామని చెప్పేసి ప్రజలందరూ కూడా వెంబడిస్తున్నారు. ఇంటిలో నుండి ప్రభువు బయటకు వచ్చినప్పుడు శిష్యులు యేసు ప్రభువును వెంబడించారు. సముద్రము ఒడ్డుకు వెళ్ళారంట. అక్కడ అనేక ప్రజలు ప్రభువును వెంబడిస్తున్నారు. ఆ మాటలు కూడా జాగ్రత్తగా మనం గ్రహించుదాము. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ప్రభువు యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. సముద్రము ఒడ్డున దోణి నిలిచి ఉన్నది. ప్రజలందరూ కూడా సముద్రం ఒడ్డుకు వచ్చారు. ప్రభువును ఆశ్రయించి ప్రభు చెప్పే మాటలు మనం విందాము, గ్రహించుదామని చెప్పేసి అందరూ కూడా అక్కడ నిలిచి ఉన్నప్పుడు ప్రభువు వారందరూ కూడా ఆ సముద్రము ఒడ్డున ఉన్నప్పుడు ప్రభువు ఓడలోనికి వెళ్ళాడు. అప్పుడు ప్రభువు అక్కడ వారందరితో ఓడలో నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడో వారందరూ కూడా ఏ విధంగా గ్రహిస్తున్నారో, ఏ విధంగా గ్రహించలేని స్థితిలో ఉన్నారో ఆ వివరణ అంతా కూడా దేవుడు వారికి వివరించి తెలియజేస్తున్నాడు. ఆ వివరణ అంతా కూడా మనం గ్రహించుదాము. ఆ జనులందరూ కూడా ఆ ధరిని నిలిచి ఉండగా ఆయన వారందరిని కూడా చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. మనం జాగ్రత్తగా గ్రహించుదాము. ప్రభువు ఈ భూలోకములో జీవించినప్పుడు ప్రజలకు అర్థమయ్యేలాగున ఉపమానాలతో అనేక విషయాలు బోధించాడు. అక్కడ కూడా అనేక ప్రజలు వచ్చారు. అక్కడ కూడా ప్రభువు ఉపమాన రీతిగా వారు గ్రహించాలి. వాక్యం అంటే ఏంటి, వాక్యం అంటే విత్తనమని, ఆ వాక్యము విత్తనముగా విత్తబడుతున్నది, ప్రజలందరికీ కూడా విత్తబడుతుంది. విత్తబడుతున్నటువంటి వాక్యము 4 చోట్ల పడుతుందంట. ఈ మాటలు గ్రహించుదాము. దానిని మనం లోక సంబంధంగా గ్రహించినప్పుడు నిజముగా వ్యవసాయపు పనులు చేసేవారు విత్తనమును ఆ యొక్క పొలములో కానీ ఆ తోటలో కానీ విత్తుతూ ఉంటారు. విత్తినప్పుడు ఆ విత్తనము ఎన్ని చోట్ల పడుతుంది, దాని యొక్క వివరణ ప్రజలు లోక సంబంధంగా ఆలోచిస్తారు. కానీ ఆత్మీయముగా దేవుడు వాక్యము అనే విత్తనము విత్తబడుతుంది కనుక మీరు గ్రహించాలని వారికి ఆ ఉదాహరణతో ఆ విషయాలన్నీ కూడా వర్ణన చేసి తెలియజేస్తున్నాడు ప్రభువు. ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. ఈ మాట గ్రహించుదాము. విత్తువాడు అనగా వ్యవసాయకుడు. వ్యవసాయకుడు ఎవరు అనంటే ప్రభువే చెప్పాడు, నా తండ్రి వ్యవసాయకుడు గనుక నన్ను ద్రాక్షావల్లిగా భూమి మీద విత్తాడు, నేను ద్రాక్షావల్లిగా ఫలించాను. అయితే ద్రాక్షావల్లిని ఆనుకొని తీగలుగా ఆనుకుంటున్నటువంటి వారు, ఆ యొక్క ద్రాక్షావల్లిని అతుకుకొని ఉంటున్నటువంటి వారు ఫలిస్తారని ప్రభువు వ్యవసాయకుడికి సూచనగా చూపిస్తున్నాడు. నా తండ్రి వ్యవసాయకుడు గనుక నన్ను ఈ భూమి మీద ద్రాక్షావల్లి విత్తనముగా నన్ను ఈ భూమి మీద విత్తాడు. నేను ఫలించి ద్రాక్షావల్లిగా భూలోకములో నేను ఫలిస్తున్నాను.
అయితే తీగలు ఏ విధంగా ఆ యొక్క ద్రాక్షావళిని అతుక్కొని ఆనుకొని ఉంటాయో అవి ఫలిస్తాయి అనే మాటలు వివరంగా ప్రభు చెప్తున్నాడు. దానికి వర్ణనగా ఈ మత్తయి సువార్తలో మరి ఆ 13వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. ఇంకా ముందుకు సాగినప్పుడు ఆ యొక్క యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాము. గనక ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు గ్రహించాల్సిందిగా ప్రభు పేరట మరొకసారి తెలియజేస్తున్నాను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. వ్యవసాయకుడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. జాగ్రత్తగా గ్రహించడం. ఎన్ని చోట్ల పడుతున్నది ఆ విత్తనము? వ్యవసాయకుడు విత్తనాన్ని విత్తుతున్నాడు. మొదటిగా పడ్డటువంటి విత్తనము త్రోవ పక్కన పడ్డదంట. రెండో విత్తనం ఎక్కడ పడ్డది? పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. పక్షులు వచ్చి ఆ యొక్క విత్తనము త్రోవ పక్కన పడగానే ఆ పక్షులు వచ్చి ఆ విత్తనాలను మింగివేశాయి. ఈ మొదటి మాటను మనం గ్రహించుదాము. విత్తనము విత్తినప్పుడు పొలము దగ్గర కానీ తోట దగ్గర కానీ త్రోవ ఉంటుంది. విత్తినప్పుడు అక్కడ పడినటువంటి విత్తనము పక్షులు వచ్చి ఆ విత్తనాలను వెతుకొని వెళ్ళాయంట. అది దేనికి సూచనగా ఉన్నది? ఈరోజు మనం గ్రహించుదాము. ఒకటి 4గా. మొదటి విత్తనము త్రోవలో పడినప్పుడు ఆ యొక్క పక్షులు వచ్చి ఎత్తుకొని వెళ్ళాయి. ఈరోజు దేవుని చేత పిలువబడినటువంటి మనము, దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి మనము, వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడి సెలవిస్తున్నాడు. వ్యవసాయకుడిగా నా తండ్రి విత్తనాన్ని విత్తుతున్నాడు. ఆ విత్తనము భూమి మీద పడినప్పుడు, త్రోవ పక్కన పడినప్పుడు పక్షులు వచ్చి ఆ విత్తనాన్ని వెతుకొని వెళ్ళాయని చెప్తున్నాడు. గనుక హృదయము అది త్రోవగా ఉన్నదంట. 4 రకాల హృదయాలు. మొదటిగా దేవుడు చెప్తున్నాడు, హృదయము మందిరంలోనికి వెళ్ళి దేవుని మాటలు విని వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకోవాలి. అయితే మాటలు విన్న తర్వాత మందిరంలోనికి బయటికి రాగానే ఆ మాటలను మర్చిపోతారు. అనగా విత్తనం ఎక్కడ పడ్డది? ఖచ్చితంగా త్రోవలో పడ్డది. అప్పుడు పక్షులు వచ్చి ఆ విత్తనాన్ని ఎత్తుకొని వెళ్ళాయి. ఇప్పుడు ఆ యొక్క స్థలములో విత్తనము లేదు. ఇది దేవుణ్ణి ఆశ్రయించి జీవిస్తున్న వారికి హెచ్చరిక చేస్తున్నారు దేవుడు. హృదయములో వాక్యమును స్థిరపరచుకుంటున్నారా? వాక్యం అనే విత్తనము పడినప్పుడు హృదయము ఏ విధముగా ఉన్నది? ఒకవేళ త్రోవలాగా ఉన్నదా? త్రోవలో నుంచి పక్షులు వచ్చి వెతుకపోయినటువంటి సూచన దేవుడు చూపిస్తున్నాడు. అనగా వాక్యము హృదయములో లేని దానికి మొదటి విషయాన్ని చూపిస్తున్నాడు. ఇప్పుడు రెండో విషయం కూడా చూద్దాము. కొన్ని చాలా మన్ను లేని రాతి నీళ్ళలో పడెను. కొన్ని విత్తనాలు చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండినందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయేను. ఈ రెండో విత్తనం గురించి జాగ్రత్తగా గ్రహించుదాము. విత్తనము 4 రకాల హృదయాలకు సూచనగా దేవుడు చెప్తున్నాడు. మొదటి హృదయము త్రోవకు సూచనగా అక్కడ పడ్డటువంటి విత్తనము పక్షులు వచ్చి ఎత్తుకొని వెళ్ళాయి. అనగా హృదయములో వాక్యము లేదు. వాక్యము పడిపోయినది. వాక్యాన్ని లోక సంబంధంగా అపవాది బంధకాలు వచ్చి వాక్యము హృదయంలో నిలవకుండా ఎత్తుకొని వెళ్తారు. అపవాది బంధకాల్లో ఎవరు ఉండకుండా అపవాదిని ఎదిరించాలి. మనము హృదయాన్ని దేవునికి అప్పగించుకోవాలి. దేవుని బిడ్డరా, రెండవ రకంగా దేవుడు చెప్తున్నాడు. రెండవ రకపు విత్తనము కూడా భూమి మీద పడ్డది. భూమి మీద రాతి ఉన్నదంట. ఆ రాతి మీద కొంత మట్టుకు మరి ఈ యొక్క మొరము కానీ, ఇసుక కానీ, మట్టి కానీ ఇవన్నీ కూడా ఉంటాయి, మనకు తెలుసు. గనుక అవి ఉన్నప్పుడు అక్కడ విత్తనం పడింది. పడిన తర్వాత ఆ విత్తనము కూడా నీళ్లు పడినప్పుడు, వర్షం పడినప్పుడు ఆ విత్తనం మొలిచింది. ఎదగడానికి విత్తనం కూడా ప్రయత్నం చేస్తుంది. కానీ ఎదగకుండా ఆ యొక్క రాతి ఉన్నది కాబట్టి రాతి మీద ఉన్నటువంటి ఆ విత్తనం యొక్క మరి ఏరు అది ఎండిపోయి ఆ యొక్క మొక్క ఎండిపోయిందంట. గనక ఇప్పుడు రెండో విషయము, అది కూడా విత్తనము పడింది. దాన్ని దేనికి సూచనగా చెప్తున్నాడు ప్రభువు? అది హృదయం అనేటటువంటి బండ ఆ విధముగా కఠినముగా ఉంటుంది. వాక్యమును విన్నప్పుడు మధ్యలో స్థిరపరచుకుందామని కొంత మట్టుకు మట్టి ఉన్నప్పుడు
విత్తనం పడిన తర్వాత అది ఏ విధంగా మొలకెత్తుతుందో ఆ విధముగా కూడా ఈరోజు రెండో రకపు హృదయాలు కలవారు ఉన్నారు అని దేవుడు చెప్తున్నాడు. గనుక ఆ విత్తనము కూడా మరి ఎండిపోయినది, మొలకెత్తినది కానీ ఎండిపోయినది. కనుక వాక్యం విన్నప్పుడు నేను వాక్యం విన్నాను, ముందుకు సాగుతాను, గ్రహిస్తాను అనుకుంటాము. మళ్ళీ లోక సంబంధంగా ఇంటి దగ్గర మన పనులు చేసుకున్నప్పుడు, ఉద్యోగాలు చేసినప్పుడు, ప్రతి పని చేసినప్పుడు వాక్యాన్ని మరిచిపోతారు. దానికి సూచనగా ఆ యొక్క విత్తనము విత్తబడినది, మొలకెత్తినది బండ మీద, కానీ అది ఎండిపోయినదని ఆ రెండో విషయాన్ని కూడా వివరంగా ప్రభువు మాట్లాడి చెప్పాడు. గనక మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? త్రోవలాగా వినినటువంటి విత్తనము ఎక్కడ పడుతుంది? త్రోవ మీద పడితే అది వెంటనే మరి పక్షుల చెత్తకపోయాయి. ఇక్కడ కూడా బండ మీద పడినప్పుడు ఆ విత్తనము కూడా మొలిచింది, కానీ అది కూడా మరి ఎండిపోయినదని చెప్పాడు. ఇప్పుడు మూడో విత్తనం గురించి కూడా అక్కడ మనం చూద్దాము. 4 రకాల విత్తనాలు చెప్పాడు. కనుక 3వ రకపు విత్తనం ఎక్కడ పడ్డదో చూద్దాము. కొన్ని ముళ్ళ పొదలలో పడెను, కొన్ని ముళ్ళ పొదలలో పడెను, ముళ్ళ పొదలు ఎదిగి ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణచివేసెను. ఇక్కడ జాగ్రత్తగా గ్రహించుదాము. ఇంకొక 3వ విషయాన్ని ప్రభు చెప్తున్నాడు. విత్తనము విత్తినప్పుడు 3వ విత్తనము కూడా ముళ్ళ పొదలలో పడ్డదంట. గనక విత్తనము చల్లినప్పుడు, చేతితో చల్లినప్పుడు ఎక్కడెక్కడ పడుతున్నాయో వ్యవసాయకుడు చూస్తాడు. అక్కడ పడినటువంటి విత్తనము, త్రోవలో పడినటువంటి విత్తనము మొలకెత్తదు, బండ మీద పడినటువంటి విత్తనం మొలకెత్తదు. అయితే ఇక్కడ కూడా 3వ విషయాన్ని చెప్తున్నాడు. మరి ముళ్ళ పొదలలో పడ్డటువంటి విత్తనము అది కూడా మరి మట్టిలో మొలిచి ఆ యొక్క చెట్లలో ఎదుగుతుందంట. ఆ ముళ్ళ పొదలలో ఎదిగినప్పుడు ఆ ముళ్ళ పొదలు ఆ మొలుస్తున్నటువంటి విత్తనాన్ని, పడినటువంటి విత్తనాన్ని ఏమాత్రం కూడా ఎదగకుండా ఆ యొక్క ముళ్ళ పొదలు అణిచివేస్తున్నాయంట. ఇది కూడా దేనికి సూచన? వాక్యం మనం వింటాము, గ్రహిస్తాము, దేవుళ్ళు అభివృద్ధి చెందడానికి మనము దేవునికి అప్పగించుకుంటాము. కానీ ఎదగకుండా ఈ లోక సంబంధమైనటువంటి ఆటంకాలు ముళ్ళ పొదలకు సూచనగా ఉండి మరి ఎదగకుండా అణిచివేస్తున్నాయనే సంగతి ముళ్ళ పొదలకు సూచనగా చూపిస్తున్నాడు. గనక ఈ 3వ విషయం కూడా 3 రకాల హృదయాలు. ఇప్పుడు 4వ రకాల హృదయాన్ని కూడా దేవుడు అక్కడ చెప్తున్నాడు. 4 విషయాలు మనము జాగ్రత్తగా ఈరోజు గ్రహించడానికి దేవుడు కృప చూపుతున్నాడు. 4వ విషయాన్ని కూడా మనం అక్కడ చదివి గ్రహించుదాము. కొన్ని మంచి నేలలో పడి, కొన్ని మంచి నేలలో పడి, ఒకటి 100 ఒకటి 100 ఒకటి 60 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. ఒకటి 30 ఫలించెను. దేవునికి మహిమ కలుగునుగాక. 4వ విత్తనము అనగా 4వ విత్తనము దేనికి సూచనగా చూపిస్తున్నాడు? హృదయానికి సూచనగా చూపిస్తున్నాడు. అక్కడ కూడా విత్తబడినటువంటి విత్తనము మరి అది మంచి నేలలో పడిందంట. మంచి నేలలో పడినటువంటి విత్తనము 100 60 30 20 ఫలించెను అని అక్కడ దేవుడు చెప్తున్నాడు. అక్కడ వింటున్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఏమి చెప్తున్నాడు? ఈ పరిస్థితులన్నీ కూడా వారు గ్రహించలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభువు దాని యొక్క వివరణ అంతా కూడా, వర్ణన అంతా కూడా వాళ్ళకు చెప్తున్నాడు. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఈ విధముగా మరి నేల మీద పడ్డటువంటి విత్తనము, హృదయము ఆ విధంగా మొత్తానికే వాక్యాన్ని మర్చిపోయినప్పుడు పక్షులు వచ్చి ఎత్తుకపోయిన దానికి సూచనగా చెప్పాడు. రెండవది బండ మీద పడ్డటువంటి మరి యొక్క విత్తనము. గనుక జనులు కొంతమంది గ్రహించలేని స్థితిలో మొండితనముగా బండగా ఆ యొక్క హృదయాన్ని ఉంచుకున్నప్పుడు విన్నాము అని అనుకుంటారు. కానీ అది ఎదిగేటటువంటి సమయంలో ఆ యొక్క విత్తనం యొక్క వేరు ఆ బండ మీద మొలకెత్తకుండా ఎండిపోయిందంట. అంటే వాక్యం విన్న తర్వాత కూడా ఈ విధంగా జీవితాన్ని దేవునికి అప్పగించుకోకుండా ఎండిపోయినటువంటి విధానంలో కూడా కొంతమంది జీవితాలు ఉంటాయని దాని వివరణ చెప్తున్నాడు. 4వ విత్తనము ముళ్ళ పొదల్లో పడినది, ఆ తర్వాత ఆ ముళ్ళ పొదలు కూడా అణిచివేశాయని చెప్పాడు. 4వది మరి మంచి నేలలో పడినటువంటి విత్తనము. ఆ యొక్క విత్తనము 100 60 30 మరి ఫలించిందని చెప్తున్నాడు. దీని వివరణ అంతా కూడా ఈరోజు మనం గ్రహించాలి. ఆ రోజు ప్రభువు వారందరికీ కూడా తెలియజేసిన విషయాలు ఈరోజు వాక్యము ద్వారా మనతో తెలియజేస్తున్నాడు. మనం కూడా చాలాసార్లు వాక్యం వింటాము, విని కొన్ని సందర్భాల్లో త్రోవ పక్క పడ్డటువంటి విత్తనంలాగా
వాక్యాన్ని మరిచిపోతాము. ఆ తర్వాత బండ మీద పడ్డటువంటి విత్తనంలాగా ఎదిగినట్టుగానే ఉంటాము. కానీ ఆ యొక్క వేరు ఏ విధంగా ఎండిపోయి ఆ మొక్క ఎండిపోయిందో ఆ విధంగా పరిస్థితి ఉంటుంది. ఆ బండ లాంటి హృదయం అనేది ఉండకుండా ఈరోజు మనము మెత్తని హృదయముగా, ఫలించే హృదయముగా దేవునికి మనం అప్పగించుకుందాము. మూడో రకపు విషయము చెప్పాడు. అది ముండ్ల పొదలో పడినటువంటి విత్తనము. అది కూడా మొలిచి అది ఎదుగుతుంది. కానీ ముండ్ల పొదలు ఎదిగించకుండా వాటిని అణిచివేసే అని చెప్తున్నాడు. ఇది అపవాది ఆటంకము. గనుక వాక్యాన్ని గ్రహించకుండా ఎక్కడైతే నువ్వు ఎదగాలని ప్రయత్నం చేస్తావో ముండ్ల పొదలకు కూడా సూచన. అపవాది కొన్ని సందర్భాలలో మనం చేస్తున్నటువంటి పనుల విషయంలో కానీ, మనం చేస్తున్నటువంటి మంచి విషయాలు ప్రయత్నం చేసి దేవుని కొరకు జీవించాలన్నప్పుడు ఎక్కడైనా చిన్న ఆటంకాలు చేసి ముండ్ల పొదలకు సూచనగా అపవాది వాక్యాన్ని గ్రహించకుండా ఎదగకుండా అణిచివేస్తాడు. కనుక నాలుగో విషయం చూస్తే, మన హృదయము ప్రభువుకు అంకితము చేసుకొని యథార్థమైన హృదయం గల వారిని బలపరచుటకై దేవుడు దినమంతా కూడా చేతులు చాపి పిలిచి వారిని బలపరిచి ముందుకు నడిపిస్తున్నాడు. గనక మన హృదయము దేవునికి అంకితము చేసుకొని యథార్థమైన హృదయంగా మనం ఉంచాలి. ఆ తర్వాత ఫలించేటటువంటి విత్తనము 100 అంతలుగా, 60 అంతలుగా, 30 అంతలుగా ఏ విధంగా ఫలించిందో మనము కూడా వాక్యాన్ని విని ఆ విధంగా ఫలించుటకు దేవుడు కృప చూపుతున్నాడు. కనుక ఈరోజు విన్న వాక్యము మనము మధ్యలో స్థిరపరచుకుందాము. దేవుని బిడ్డరా, వాక్యం విన్న వారిని, ఒక ఇద్దరిని ఏ విధంగా విన్నారో, వారు ఏ విధంగా వారి జీవితాలు మరి గడుపుకున్నారో ఒక ఇద్దరిని గురించి మనము వివరణ జాగ్రత్తగా గ్రహించుదాము. దేవుని బిడ్డలారా, మరి ఈ విధంగా చర్చిలో వాక్యం విన్నప్పుడు ఇద్దరు భార్యాభర్తలు వాక్యం విన్నారంట. వాక్యం విన్న తర్వాత మరి భర్త కూడా వాక్యం విన్నాడు, భార్య కూడా వాక్యం విన్నది. ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం వాక్యం చెప్తున్నాడు అని వాక్యాన్ని ఏమాత్రం కూడా భర్త గ్రహించకుండా ఈ లోక సంబంధమైన విషయాల్లో తినడము, త్రాగడము, ఆ విషయాలు మనం తప్పించుకుంటే ఏ విధంగా ఉంటుంది అని అనుకొని ఆ విషయాల్లో లోక సంబంధంగా తిరుగుతున్నాడు. అనగా ఇక్కడ చర్చిలో వాక్యం విన్నాడు, కానీ అక్కడికి వెళ్ళగానే త్రోవలో పడ్డటువంటి విత్తనాన్ని ఏ విధంగా ఆ యొక్క పక్షులు వచ్చి వెతుకొని వెళ్ళాయో అతని యొక్క జీవితంలో వాక్యం లేకుండా అయిపోయింది. గ్రహించలేని స్థితిలో ఉన్నాడు, ఫలించలేని స్థితిలో ఉన్నాడు. గనక అతని యొక్క భార్య జాగ్రత్తగా వాక్యం విని గ్రహించి ఇంటి దగ్గరికి వెళ్ళి వాక్యం అనుసరించి 100 అంతలుగా ఫలించేటటువంటి జీవితం నా జీవితం ఉండాలని ప్రభువుకు అంకితము చేసుకొని యథార్థమైన హృదయంతో అతని యొక్క భార్య జీవిస్తుంది. అయితే ఆయన ఏమాత్రం కూడా గ్రహించకుండా వాక్యం విన్నావు కదా, ఈ విధంగా లోక సంబంధమైన విషయాలు ఎందుకు అనుసరించి నడుస్తున్నావని అతని యొక్క భార్య అతనితో మాట్లాడినప్పుడు, అబ్బా నువ్వు నా భార్యవై నువ్వు నన్ను ఆటంకం చేస్తావా అని అతను భార్య మీద కోపపడి ఒక ఆటంకం చేస్తున్నాడు. ఏ విధమైన ఆటంకం చేశాడు ఒక్కసారి జాగ్రత్తగా మనం గ్రహించుదాము. భార్య ఇంటిలో పెళ్లి చేసుకున్నప్పుడు బంగారం గొలుసు, ఆ యొక్క ఉంగరాలు బంగారంతో చేయించుకునే అన్ని కూడా ఒక చోట ఇంట్లో పెట్టారు. అయితే మరి భర్త దేవుని గురించిన అవగాహన లేక భార్య మీద ఏమెత్తుతున్నాడు, దొంగతనము చేసిందని చెప్పేసి ఆమె మీద ఎత్తుదామని ఏం చేశాడు, ఆ యొక్క ఉంగరాన్ని, ఆ యొక్క గొలుసును తీసుకొని ఆ ఇంటిలో లేకుండా వాటిని తీసుకొని వెళ్ళి మరి ఎక్కడో పడేశాడంట. ఎక్కడ పడేశాడనే సంగతి కూడా మీరు గ్రహిస్తే జాగ్రత్తగా ఆ యొక్క ఉంగరాన్ని చెరువులో పడేశాడంట. చెరువులో పడేసినప్పుడు వెంటనే ఆ చెరువులో పెద్ద చాప ఉన్నది. ఆ చాప పడేసినటువంటి ఆ ఉంగరాన్ని వెంటనే మింగిందంట. అప్పుడు నేను ఆ యొక్క ఉంగరాన్ని చెరువులో పడేశాను, ఇక ఉంగరం ఎక్కడ దొరకదు, భార్య మీద దొంగతనం ఎత్తుతాను, నన్నే ఆటంకం చేస్తుందని చెప్పేసి దేవుని వాక్యమును గ్రహించలేని స్థితిలో ఉన్నటువంటి భర్త గ్రహించిన భార్యను ఆటంకం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత, అమ్మా నా భార్య, నువ్వు నా ఉంగరం ఉంది కదా, దాని మీద మన పేరు ఉన్నది కదా, ఆ ఉంగరం తీసుకొని రా, నేను చేతికి పెట్టుకుంటానని భార్యను అడుగుతున్నాడు. సరే అడిగినప్పుడు భార్య అక్కడికి వెళ్ళి ఆ ఉంగరాన్ని చూసింది. చూసినప్పుడు లేదు అక్కడ. అయ్యో ఉంగరం లేదు అని చెప్పేసి భార్య ఎంతో వేదన పడి ఉంగరం అడుగుతున్నాడని వచ్చి అక్కడ భర్తతో లేదు అనే మాట చెప్పింది.
చెప్పిన తర్వాత నీవు దొంగతనం చేసి దాన్ని అమ్ముకున్నావో ఏదో చేసావని చెప్పేసి దేవుణ్ణి ఆశ్రయించి నమ్మకంగా జీవిస్తున్నటువంటి ఆ యొక్క భార్యను ఆటంకపరిచినప్పుడు జరిగినటువంటి సంఘటన. వారు చేస్తున్నటువంటి క్రియలన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. భార్య లోబడి ఉన్న దేవుడు చూస్తున్నాడు. భర్త లోబడి ఉండలేని స్థితిని కూడా దేవుడు చూసి అక్కడ కార్యం చేశాడు దేవుడు. వెంటనే జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఆ యొక్క చెరువులో మరి చేపలు పట్టేవారు వాళ్ళు వెళ్ళి చేపలు పట్టారంట. చేపలు పట్టినప్పుడు ఆ చేప ఒక మనిషికి దొరికింది. దానితో ఇంకా కొన్ని చేపలు దొరికినప్పుడు ఊరిలోనికి తీసుకొని వచ్చి ఆ చేపలన్నీ కూడా అమ్ముతున్నారు. అమ్మినప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటంటే, మరి అక్కడ ఆ చేప ఎవరైతే ఈ యొక్క ఉంగరాన్ని పడవేసినప్పుడు చేప మింగిందో ఆ ఇంటిలోనికి ఆ చేపను దేవుడు పంపాడు. ఆ ఇంటిలోనికి వచ్చినప్పుడు భార్య ఆ యొక్క చేపను కొని మరి ఇంట్లో వంట చేస్తానని చెప్పేసి చేపలు కొన్నప్పుడు చేపలన్నీ కడిగి కోస్తున్నప్పుడు ఈ చేపలు కూడా కడిగి కోస్తున్నప్పుడు ఆ ఉంగరం వెళ్ళింది. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు ఆ ఉంగరాన్ని తీసి మళ్ళీ భార్య ఉంచి ఆ యొక్క మాంసం అండి తినబెడుతున్నప్పుడు, ఏమైంది, ఉంగరాన్ని నువ్వు దొంగతనం చేసావు కదా, ఏది ఉంగరం అని అడిగినప్పుడు ఇప్పుడు ఉంగరము మళ్ళీ తీసుకొచ్చి చూపించినప్పుడు భర్త ఒక్కసారిగా పరేషాన్ అయిపోయాడు. నేను చెరువులో పడేశాను కదా ఈ ఉంగరాన్ని, ఎవరు తీసుకొచ్చి ఇచ్చారు, ఏ విధంగా జరిగిందని అడిగినప్పుడు, చేపలు అమ్మడానికి వచ్చారు, చేపలు నేను కొన్నాను, మనకు వంట చేయడానికి వాటిని కోసినప్పుడు ఉంగరము ఆ చేపల నుంచి వచ్చిందని చెప్పినప్పుడు భర్త గ్రహించి, నిజముగా నువ్వు ఏ తప్పు చేయలేదు కదా, ఏ తప్పు చేయకున్నప్పటికీ నేను నీ మీద తప్పు చేయాలని అపవాది నాలో ఆటంకం అనేది ఆ చెడు క్రియ చెడు ఆలోచనలు పెట్టాడు గనుక ఈరోజు నేను ఆ విధంగా చేశాను గనుక దేవుడు మాత్రము మంచి దేవుడు. ఈరోజు నీవు దేవుని ఆశ్రయించి జీవిస్తున్నావు గనుక దేవుడు ఆ ఉంగరాన్ని నీ దగ్గరికి పంపించాడు చేప ద్వారా. గనక ఈరోజు నేను చేయుచున్నటువంటి చెడు క్రియలన్నీ కూడా ఈరోజు గ్రహించాను. దేవుడు నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, మంచి పనులు చేసేవారిని చూస్తున్నాడు, చెడ్డ పనులు చేసేవారిని చూస్తున్నాడు, వాక్యం వినేవారిని చూస్తున్నాడు, వాక్యం విని మరిచిపోయేవారిని కూడా చూస్తున్నాడు. దానిని హృదయానికి సూచనగా దేవుడు చెప్తున్నాడని భర్త గ్రహించి భార్యకు విధేయుడై లోబడి, దేవునికి విధేయుడై లోబడి, ఇదిగో ఇప్పటి నుండి నా హృదయాన్ని ప్రభువుకు నేను అంకితము చేసుకుంటున్నాను, నమ్మకముగా దేవుని కొరకు జీవిద్దాము, 60 అంతలుగా 100 అంతలుగా 30 అంతలుగా 20 అంతలుగా మంచి నేలలో పడిన వారు ఏ విధంగా ఫలించారో మన జీవితము కూడా ఆ విధంగా ఫలించాలని భర్త అప్పుడు నమ్మకముగా దేవునికి విధేయుడై భార్యకు కూడా లోబడి ఈ విధానములో మనం నడుచుకుందాము, మన పిల్లలను కూడా మనము దేవునికి అప్పగించుకొని నమ్మకముగా జీవిద్దామని చెప్పేసి అప్పుడు ఒక తీర్మానం చేసుకున్నారు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలు ఏ విధంగా జీవిస్తున్నారు? వాక్యం అనుసరించి నడుచుకుంటున్నారా, లేకపోతే తప్పిపోయి అపవాది ఆటంకాల్లో బంధింపబడుతున్నారా? వాక్యము ద్వారా దేవుడు ఈరోజు సూటిగా మనతో మాట్లాడి సెలవిస్తున్నాడు. గనక మనము ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించే వారంగా ఉండాలి. గనక దేవుడు, తండ్రి అయిన దేవుడు వ్యవసాయకుడుగా విత్తనాలు విత్తుతున్నాడు. కుమారుడైన ప్రభువు చెప్పాడు, ఇదిగో దేవుడు నన్ను కూడా భూమి మీద విత్తాడు, నేను ద్రాక్షవల్లిగా భూమి మీద ఫలించాను, నాకు ఎవరైతే అతుక్కొని ఉన్నారో వారు ఫలించే తీగలుగా వారు ఫలిస్తారని చెప్పేసి దేవుడు యోహాను సువార్తలో చెప్పాడు. ఆ మాట చదివి మనం ముగించుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 7వ వచనంలో ఆ మాట ఉంది. దాన్ని చదువుకొని మనం అందరం కూడా వాక్యాన్ని గ్రహించి ముగించుకుందాము. దేవుని బిడ్డలారా, నాయందు మీరును మీ యందు నా మాటలు ఉంచిన ఎడల నా మాటలు ఉంచిన ఎడల ప్రభు సెలవిస్తున్నాడు. మీకేది ఇష్టమో అడుగుముడి, మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడెను, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం వింటున్నటువంటి మనము దేవుని చిత్తానుసారంగా ఫలించడానికి జీవితాన్ని దేవునికి తీర్మానం చేసుకుందాము. తండ్రి మహిమపరచబడతాడు. ఈరోజు మనలను ఎన్నుకున్నాడు దేవుడు. వాక్యము ద్వారా మనము దేవునికి విధేయమై జీవించి ఫలించేటటువంటి వృక్షంగా మనం ఉండాలి. మంచి నేలలో పడి
100 60 30 20 ఫలించినటువంటి విత్తనంలాగా మనం ఫలించాలని ప్రభు అక్కడ సెలవిస్తున్నాడు గనక ఆ మాటను వివరంగా మనం గ్రహించి ముగించుకుందాము. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. నా తండ్రి మహిమపరచబడును. దేవునికి మహిమకరంగా మనకు దీవెనకరంగా వాక్యాన్ని దేవుడు బోధిస్తున్నాడు కనుక తండ్రికి మహిమ కలుగునట్లుగా మనం విధేయులమై దేవునికి లోబడి విధేయులమై జీవించుదాము. మరి మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో ఏ విధముగా ఆ యొక్క ఉదాహరణలు చెప్పి అందరికీ కూడా వివరించాడు దేవుడు. ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడి వాక్యం అనే విత్తనం విత్తబడుతుంది. 4 రకాల హృదయాలతో ఉంటున్నారు కనుక ఆ విధంగా ఉండకుండా ఫలించేటటువంటి విధానములో మరి మంచి నేలలో పడ్డటువంటి విత్తనంలాగా మనము కూడా వాక్యాన్ని హృదయంలో స్థిరపరచుకొని ఆ విధంగా ఫలించుదాము. మన జీవితాలు దేవునికి అంకితం చేసుకుందాము. దేవుడు మహిమపరచబడునుగాక. ఆమెన్. దేవుడు మనందరిని కూడా వాక్యమును వినిపింపజేసి దేవుని రాజ్యము చేర్చుకున్నటకు మనల్ని బలపరుస్తున్నాడు కనుక మనము దేవునికి మన జీవితాలను అంకితం చేసుకొని ప్రభువుకు అప్పగించుకుందాము. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధమైన మా ప్రభువా, యేసయ్య, పరలోకమందున్న మా తండ్రి, అయ్యా భూలోకంలో ప్రభా కుమారుడిగా మీరు వచ్చి ఈ భూలోకంలో ప్రభా 33.5 సంవత్సరాలు జీవించి ప్రజలకు అనేక విధమైనటువంటి ప్రభ తండ్రి నాయన ఉదాహరణలు చెప్పి నా యేసయ్య జీవితాలు మార్చుకొని దేవునికి అంకితము చేసుకొని ఫలించే జీవితముగా ఉండాలని ప్రభ తండ్రి మీరు సెలవిచ్చి మాట్లాడారు కనుక వాక్యం విన్న ప్రతి బిడ్డలు కూడా తండ్రి 100 60 30 20 ఫలించేటటువంటి భాగ్యము మంచి నేలలో పడినటువంటి విత్తనానికి సూచనగా యథార్థమైన హృదయమును ప్రభ కలిగి ఉండి దేవునికి విధేయులై జీవించి దేవుని రాజ్యంలో చేరేటటువంటి కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.